రెడ్డి గారు అడుగుతూ ఉన్నాడు, ఏమండి మీరు దీని మీద యాక్షన్ తీసుకోరా అని సతీష్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ గారు వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తాడని నాకు అర్థం కాలేదు. మేము యాక్షన్ తీసుకుంటామండి, ఎఫ్ఐఆర్ ప్రకారం చేస్తామని అనొచ్చు కదా. ఇంతకుముందు ప్రభుత్వం కన్నా కూడా మెరుగైన శాంతి భద్రతలు ఇస్తాం. ఆ మాట ఏంటి? ఇంతకుముందు ప్రభుత్వ సంగతి మీకెందుకు అంటే, ఆర్ యూ పొలిటీషియన్? డిఎస్పీ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ పొలిటీషియన్. అంతకుముందు ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు మెరుగైనటువంటి లా అండ్ ఆర్డర్ని మేము మెయింటైన్ చేస్తామని పొలిటికల్ మాటలు మాట్లాడే స్థాయికి కాకి బట్టలు వేసుకున్నటువంటి పోలీసు అధికారులు ఎందుకు దిగజారిపోయారని నేను ఇక్కడ ప్రశ్నించదలుచుకున్నా. అంతేకాదు, కోయా ప్రవీణ్ కర్నూలు డిఐజీ గారు ఆయన ఏం మాట్లాడతాడండి? పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటి అని అంటాడు. ఎన్నికల్లో మా నాయకులు పక్క గ్రామం వెళ్ళి ప్రచారం చేస్తే అక్కడ గొడవ జరిగితే అక్కడ మా వాళ్ళ మీద కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే మా వాళ్ళు అన్నాడు పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటని. నాకు అర్థం కాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి ప్రచారం చేస్తే తప్పెలా అవుతుందని అడుగుతా ఉన్నా. హూ ఆర్ యూ టు క్వశ్చన్ దట్? మీరు అక్కడ రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది, లా అండ్ ఆర్డర్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. ఏం మాట్లాడతాడండి? పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. ఒకటి. రెండోది ఏమంటాడు? అసలు తలకాయలు తెగిపడిపోయాయి, మేము ఉండబట్టి తలకాయలు పగిలే వరకు ఆపాం. అంటే ఏంటి నీ ఉద్దేశం? తలకాయలు పగిలే వరకు ఎలవ చేసి తలకాయలు లేపకోకుండా జాగ్రత్త చేశావా? ఇదేనా ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడవలసినటువంటి పని? ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి చంద్రబాబు సంఖ కింద చేరి ఈ కోయా ప్రవీణ్ అనేటువంటి డిఐజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఏముంటుంది? మొత్తం పులివెందుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి పోలీసులే బాధ్యత తీసుకున్నట్టుగా కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా. అయ్యా కొయ్య ప్రవీణ్ గారు, మీరు కాకి బట్టలు వేసుకొని చంద్రబాబు కాళ్ళ పూజ చేయడానికి కాదు మీరున్నది. మీరు లా అండ్ ఆర్డర్ కాపాడటానికి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే రియాక్ట్ కావడానికి మీకు ఆ హక్కులు ఉన్నాయి. మీరు అలా కారు. చంద్రబాబు నాయుడు గారు మోచేత నీళ్లు తాగేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు. మా వాళ్ళ మీద కేసులు పెట్టారు, దెబ్బలు తగిన వాళ్ళ మీద. నేను అడుగుతా ఉన్నా, నిన్న రాము మీద అదేవిధంగా రమేష్ యాదవ్ మీద దాడి జరిగితే వాళ్ళ మీద 307 మీరు బుక్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేయని అడుగుతా ఉన్నా. అంటే ఎన్నికల దాకా అరెస్ట్ చేయరా? 12వ తారీఖు పోలింగ్ అయ్యేంత వరకు వాళ్ళకి రక్షణగా మీరు ఉండేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఏదో ఒక విధంగా వాళ్ళందరినీ విచ్చలవిడిగా తిరిగేటట్టుగా చేసి భయభ్రాంతులకు గురి చేసి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీని ఓడించాలనేటువంటి దురుద్దేశంతో ఇవాళ అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ప్రవర్తించడం చూస్తే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందో అర్థం కానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ దిగజారిపోయిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మా రాము మీద కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు. ఎఫ్ఐఆర్ కూడా కనపడనీరు.